నమస్తే, నేను దేవేంద్ర కుమార్. ఏపీ తెలంగాణలో కరెంట్ అఫైర్ జీకే చెప్తాను. ఇప్పుడు మనము తిరుపతి శ్రీ ప్రజ్ఞలో డిఎస్సి 2026కి ఎస్డిటి మరియు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కషన్ పెట్టుకున్నాం. తిరుపతి శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్, తిరుపతి జిల్లా. ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్స్కి కరెంట్ అఫైర్ జీకే. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్ జీకే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్ జీకే ఎస్జిటికి అయితే 16 క్వశ్చన్లు ఇస్తాడు. 16 క్వశ్చన్లు. స్కూల్ అసిస్టెంట్స్కి అయితే ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి అయితే 20 క్వశ్చన్లు ఇస్తాడు. 20 క్వశ్చన్లు. ఎస్జిటికి 16 క్వశ్చన్లు అంటే 16 ఇంటూ హాఫ్ మార్కు ఈజ్ ఈక్వల్ టు 8 మార్కులు. అదే స్కూల్ అసిస్టెంట్కి అయితే 20 ఇంటూ హాఫ్ మార్కు 10 మార్కులకి ఇస్తాడు. ఎగ్జామ్లో డిసైడ్ చేసే సబ్జెక్టులలో ఇదొకటి. ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్ జీకే రేపు డిఎస్సి 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు. 45 రోజుల్లో ఎగ్జామ్ పెట్టివచ్చు. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ ఎండింగ్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. జూన్ 12 కల్లా మొత్తం అన్ని రిజల్ట్ వచ్చి కొత్త స్కూళ్ళలో కొత్త ఉపాధ్యాయులు కొత్త అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మన డిఎస్సికి కరెంట్ అఫైర్ జీకేని ఏ పద్ధతిలో మనం చదువుకోవాలి? 2025 జనవరి నుంచి 2026 అప్డేట్ వరకు. అప్డేట్ అంటే ఏప్రిల్ అంటున్నారు ఎగ్జామ్. ఏప్రిల్ వరకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతేనే మన ఎగ్జామ్కి గెలవగలం. సుమారు ఒక 16 నెలలు సబ్జెక్ట్ని మనం చక్కగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఎలా ఇస్తాడు, అది మీకు నేను ఒక ఇండెక్స్ ఇస్తాను. ఆ ఇండెక్స్ ఒకసారి ఫాలో అవ్వండి. ఆ ఇండెక్స్ని డిఎస్సి 2026కి ఇండెక్స్ మొత్తం తీసుకోండి. అందులో ఆంధ్రప్రదేశ్ అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తాడు. ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరుగుతున్నాయి అన్ని అంశాలు మనకు అవసరం. ముఖ్యంగా 2026 ఏప్రిల్ నాటి వరకు అన్ని ఇన్ఫర్మేషన్ 16 నెలల ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఇక్కడ మనకు ప్రధానంగా ప్రస్తావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉనికి, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు, ఇవి రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇక్కడ అంతా కూడా ఏపీ దాంట్లో వస్తాయి. సుమారుగా 2 నుండి 4 క్వశ్చన్ల వరకు ఇక్కడ రావచ్చు రాష్ట్ర ప్రభుత్వం గురించి. సెకండ్ది నేషనల్ జాతీయ అంశాలు. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయో అనే అంశాలు, గడిచిన 16 నెలల అంశాలను మనం చక్కగా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక 3వ అంశము ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇంటర్నేషనల్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. అంతర్జాతీయ అంశాలు
అంతర్జాతీయ అంశాలు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాలి. రీసెంట్గా వెనెజులా మీద అమెరికా దాడి, అలాగే గ్రీన్లాండ్ డెన్మార్క్ చెందింది. దాన్ని అమెరికా ఆక్రమించేంత వరకు గడిచిన 16 నెలల అంశాలను మనం చాలా జాగ్రత్తగా చక్కగా నేర్చుకోవాలి. ఇక్కడ కంపల్సరిగా ఈ అంశాలు మనకు ప్రస్తావిస్తాడు. అలాగే స్పోర్ట్స్ అంశాలను కూడా మనం జాగ్రత్తగా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ స్పోర్ట్స్ అంశాల నుంచి మనకు 2 బిట్ల వరకు వస్తాయి. జాతీయ అంశాల్లో నుంచి మనకి 1 బిట్ వస్తుంది, ఇంటర్నేషనల్ అంశాల నుంచి 1 బిట్ వస్తుంది, స్పోర్ట్స్లో నుంచి మనకు 2 బిట్లు వస్తాయి. 2 బిట్లు వస్తాయి స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్లో కూడా 2026 అప్డేట్, అప్కమింగ్ గేమ్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. 2026 అప్కమింగ్ గేమ్స్ 2025 నుండి 2026 వరకు. ఉదాహరణకి రేపు జూలై వరకు కంపల్సరిగా ఇచ్చే అవకాశాలు, ఆగస్టు వరకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కోణంలో తీసుకుంటే ఇప్పుడు రేపు 2026 ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ ఇండియాను శ్రీలంక నిర్వహిస్తాయి. అలాగే మనకు రేపు ఫిబ్రవరిలో మనకు ఇటలీలోని శీతాకాల ఒలింపిక్స్ జరుగుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. అలాగే మనకి రేపు 2026 జూన్ 11 నుంచి అమెరికా, కెనడా, USA ఫుట్బాల్ జరుగుతుంది. ఆ అంశం నేర్చుకోవాలి. అలాగే మనకు జపాన్లో నాగోయాలో ఆసియా క్రీడలు జరుగుతాయి. ఆ అంశం నేర్చుకోవాలి. ఇవి అలాగే మనకు కామన్వెల్త్ క్రీడలు 2022లో జరిగాయి. 2026లో ఇప్పుడు ఈరోజు మనకు ఇంగ్లాండ్లో జరుగుతాయి ఈ క్రీడలు, బర్మింగ్హామ్లో. ఆ క్రీడలను మనం చూసుకోవాలి. గ్లాస్గో ప్రాంతం, బర్మింగ్హామ్ ప్రాంతాల్లో జరుగుతాయి, స్కాట్లాండ్ ఆ ప్రాంతంలో. వాటి గురించి మనం తప్పనిసరి 2030 సంవత్సరం కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది, అహ్మదాబాద్. ఇలాంటి అంశాలు మనం తీసుకోవాలి. ఇక 2025 సంవత్సరంలో టెన్నిస్, ఫుట్బాలు, అలాగే క్రికెట్, చెస్, అలాగే మన దేశం సాధించిన గొప్ప గొప్ప క్రీడాకారులు, ఇవన్నీ క్రీడా పురస్కారాలు, వీటన్నిటిని మనం తప్పనిసరిగా ఇక్కడ ఫాలో అవ్వాలి స్పోర్ట్స్లో. అలాగే 5వది అవార్డులు 2025 సంవత్సరం అవార్డు ఫాలో అవ్వాలి. 2026 జూన్ వరకు అవార్డు ఫాలో అవ్వాలి. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్నను మనకి పద్మ అవార్డ్స్ ప్రకటించారు. ఈ పద్మ అవార్డులు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం. అలాగే రేపు గ్రామీ అవార్డులు, అలాగే ఆస్కార్ అవార్డులు, అలాగే భారతరత్న అవార్డు, అలాగే మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అన్నిటికంటే మెయిన్ మొన్న డిసెంబర్ 10వ తేదీన నోబెల్ అవార్డు ఇచ్చారు. ఆ నోబెల్ అవార్డులు ఈ అవార్డు రూపంలో తప్పనిసరిగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 బిట్ మనకి వస్తుంది, అవార్డు విషయంలో. అలాగే 6వ అంశం తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాన్ని మనం ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కంపల్సరీగా మనకు ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఈరోజు శుభ్మన్ శుక్లాకు అశోక్ చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అతను సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చాడు, అవార్డు రంగంలోకి వచ్చాడు. మరి ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, గగనయాన్, అలాగే చంద్రయాన్, అలాగే మనకు గ్రహణాలు, అలాగే భారతదేశ ఇస్రో సాధించిన ప్రగతి, శుక్రయాన్, అలాగే మనకు మత్స్యయాన్ అనేది సముద్ర గర్భంలోకి వెళ్ళే వ్యవస్థను తీసుకొని వస్తున్నాం. ఇటువంటి అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీతో కాకుండా ఆవిష్కరణలు, అలాగే వ్యాధులు, కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాల్లో ఏ విధంగా సాధిస్తున్నాం ప్రగతి, అలాగే ముఖ్యంగా మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశ పురోగతి ఏ విధంగా ఉన్నాయి, అందులో ముఖ్యంగా కంప్యూటర్స్ రంగం, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇలాంటివన్నీ మనకి సోషల్ నెట్వర్క్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తాయి. ఆ 7వ అంశం తీసుకుంటే డిఫెన్స్, రక్షణ రంగం. కేంద్ర ప్రభుత్వం
2025 సంవత్సరం నుండి రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ 2025 మే 7న జరిగాక భారతదేశ రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రీసెంట్గా లడఖ్ ప్రాంతంలో గాల్వన్ ఏరియా ప్రాంతంలోనే భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అతిపెద్ద యుద్ధ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కరోనా సమయంలో 2020 జూన్లో గాల్వన్ ప్రాంతంలో చైనాకి భారత్ జరిగిన యుద్ధంలో 22 మంది భారతీయులు చనిపోవడం జరిగింది. బీహారీ రెజిమెంట్ దళం వారి స్మృతి చిహ్నంగా ఇది ఏర్పాటు చేశారు. ఆ అంశం వరకు మనం జాగ్రత్త చూసుకోవాలి రక్షణ రంగం సంబంధించి. అలాగే చాలా పొరుగు దేశాలతో భారతదేశం రక్షణ విధానం ఎలా పాటిస్తున్నది, క్షిపణుల వ్యవస్థను మనం ఎలా ముందున్నాం, డిఆర్డిఓ ఏ విధంగా కొత్త ఆవిష్కరణలు తీసుకొని వచ్చింది, ఇవన్నీ మనకు ఇందులోకి వస్తాయి. ఈ రక్షణ రంగంలో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఇటీవలే మొన్న జనవరి 15న ఆర్మీ డే వేడుకలు మనకు ఎక్కడంటే జైపూర్లో జరిగాయి. అలాగే మొన్న డిసెంబర్ 4వ తేదీ నావీ డే వేడుకలు తిరువనంతపురంలో జరిగాయి. ఈ అంశాలన్నీ మనం చాలా జాగ్రత్తగా పొందుపరుచుకోవాలి. ముఖ్యంగా తేజస్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి గారు పర్యటించారు. ఒక భారత రాష్ట్రపతి హోదాలో తన 5 సంవత్సరాల పీరియడ్లో ఒక సుఖోయ్ యుద్ధ విమానంలో, తేజస్ యుద్ధ విమానంలో రెండిట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతిగా ఆమెకు పేరుంది, ద్రౌపది ముర్ము. ఇలాంటి అంశాలన్నీ మన రక్షణ రంగంకు సంబంధించి ఉంటాయి. వీటిని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా చదువుకోవాలి. ఒక మార్క్ కోసం వీటి విషయంలో మనం పోటీ పడాలి. అలాగే గవర్నమెంట్ పథకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ పథకాలు మనం 2 రకాలుగా తీసుకోవాలి. అందులో ఏపీ గవర్నమెంట్ పథకాలు, ఇండియన్ గవర్నమెంట్ పథకాలు. ఏపీ గవర్నమెంట్ పథకాలు, ఇండియన్ గవర్నమెంట్ పథకాలు మనం 2 రకాలుగా తీసుకోవాలి. ఏపీ గవర్నమెంట్ పథకాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 18 నెలల కాలంలో ఎన్నెన్ని పథకాలు తెచ్చిందో ఆ పథకాలన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. P4 పథకం, అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అలాగే మనకు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే మనకు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే సర్వేపల్లి విద్యార్థి మిత్ర కిట్, ఇటువంటిదన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల్లో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలసీల్లో కూడా వస్తాయి. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక పథకాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక పథకాలను కూడా మనం ఇక్కడ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే మనకు పేద రైతులకు ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ఇలాంటి పథకం తీసుకుని వచ్చింది. అవి తీసుకోవాలి. అటల్ పెన్షన్ యోజన, అలాగే మనకు ముద్రా యోజన, ఇలాంటివన్నీ పొడిగించారు. ఇవన్నీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక బిట్ మనకు ఒకసారి ఇస్తాడు, ఒక మార్క్ ఇస్తాడు, ఒక బిట్కి ఇస్తాడు. ఎకనామిక్ రౌండ్ అని ఆర్థిక రంగాన్ని కూడా మనం విస్మరించకూడదు. ఆర్థిక రంగంలో కూడా మనకు బిట్లు వస్తాయి. ఆర్థిక రంగంలోంచి కూడా కంపల్సరీగా ఆర్థిక రంగంలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, బీమాలు, అలాగే కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ని కూడా మనం చదువుకోవాలి. వీటి మీద మనకు గడిచిన జూన్లో జరిగిన డిఎస్సి ఎగ్జామినేషన్లో అనేకమైన మోడల్ పేపర్లో ఈ కోణంలో బిట్లు మనకి అడిగాడు. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, రేపు 2026 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడతారు. భారతదేశ చరిత్రలో తొలిసారి ఒక ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ప్రప్రథమం. ఆ అంశం కూడా మనం జాగ్రత్తగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజకీయ రంగం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వస్తాయి. భారతదేశంలో రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి, ఇటీవలి కాలంలో ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలాంటివి వచ్చాయి, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు రేపు ఏప్రిల్ మే నెలలో డిఎస్సి పరీక్ష రాసే వేళ అప్పుడే ఆ సమయంలో భారతదేశంలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్,
అస్సాము రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. సో ఈ రాష్ట్రాల యొక్క అన్ని అంశాలు మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. అది చాలా చాలా అవసరం. ఎన్నికల సంఘం గురించి, ఎన్నికల సంఘం కొత్తగా SIR తెచ్చింది, ఆ అంశం గురించి తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే జనాభా లెక్కలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే రోజుల్లో వస్తాయి. రాబోయే రోజుల్లో జనాభా లెక్కల మీద కంపల్సరిగా మనకు బిట్ వస్తుంది. భారతదేశంలో 15 సంవత్సరాల తర్వాత ఈ జనాభా లెక్కల సేకరణ రేపు 2026 ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ జనాభా లెక్కలు ఎలా పుట్టే, ఎలా విధంగా వచ్చే, జనాభాలో వచ్చే మార్పులు ఏంటి, ఇవన్నీ రాబోయే మన డిఎస్సికి ఎగ్జామ్కు ఈ కోణంలో ఈసారి బిట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది జనాభా లెక్కలు. అలాగే మనకు సాంస్కృతిక రంగం మీద కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సాంస్కృతిక రంగం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే అవకాశం ఉంది. సాంస్కృతిక రంగం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఇస్తాడు. ఇటీవలే మనకు జనవరి 7వ తేదీన సోమనాథ్ టెంపుల్ భారతదేశంలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ టెంపుల్ ఒకటి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి సోమనాథ్ టెంపుల్. గజనీ మహమ్మద్ దండయాత్ర చేసిన తర్వాత పునర్నిర్మాణం 1951లో అప్పుడు భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు చేసి ఇప్పుడు ఈ 2026కి 75 ఏళ్ళు పూర్తయింది. అసలు దేశంలో దేవాలయాలు ఏంటి, దేశంలో దేవాలయాలు ప్రసిద్ధి ఏమిటి, ఇక్కడ మనకు తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. అలాగే లాస్ట్ ఇయర్ భారతదేశంలో మహాకుంభ జరిగింది. 12 కుంభమేళాల తర్వాత వచ్చే 13వ కుంభమేళాను మహాకుంభ అంటారు. అది లాస్ట్ ఇయర్ మనకు ఈ సంక్రాంతి భోగి వేళ స్టార్ట్ అయింది, మహాశివరాత్రి వరకు అది నిర్వహించారు. ఆ అంశం తీసుకోవాలి. అలాగే పుష్కరాలు కూడా ఈ 2026 మనకు యమునా నది పుష్కరాలు, 2027లో గోదావరి, 2028 కృష్ణ, వరుసగా పుష్కరాలు వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. అయోధ్యలో రామ మందిరం ధ్వజస్తంభాన్ని మన నవంబర్ 25వ తేదీన మోడీ గారు ప్రారంభించారు. ఆ అంశాన్ని కూడా మనం దయచేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే హిందూ మతంతో పాటుగా క్రైస్తవ మతం, ఇస్లాం మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతంకు సంబంధించిన అన్ని మతాలు సారాంశమే లౌకిక తత్వం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద కూడా కంపల్సరిగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సంస్కృత రంగంలో తప్పనిసరిగా నేర్చుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకు గ్రంథాలు, పుస్తకాలు, రచయితలు, ఇది కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఒక 1 ఇయర్కి సంబంధించిన 2025 నుండి 2026 వరకు గ్రంథాలు, పుస్తకాలు, రచయితలు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఏర్పడితే చదివికుండా, ముఖ్యంగా తరచుగా పోటీ పరీక్షల్లో ఇస్తున్నవి అది మనం ఒక దగ్గర సేకరించుకొని మీకు తయారు చేసి ఇస్తాను. వాటిలో కూడా కంపల్సరిగా మనకు ఆ బిట్ మనకి వస్తుంది. ఒక మార్క్, ఒక అర మార్కు బిట్టు, ఇందులో ఒక బిట్టు మనకి వస్తుంది, ఒక అర మార్కు బిట్టు. అలాగే కమిటీలు, ఇండెక్స్లు, ఆపరేషన్లు, వీటిలో కూడా మనకి తప్పనిసరిగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ముఖ్యంగా 2026 మార్చి 31వ తేదీన భారతదేశంలో నక్సలిజాన్ని రూపుమార్చాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఆపరేషన్ అన్నింటినీ కూడా ఆపరేషన్ కగార్ అంటారు. నక్సలిజాన్ని పూర్తిగా భారతదేశం చేరిపారడం కోసం ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ శివం, ఇలాంటివన్నీ మనకు కరోనా తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చే ఈ అంశం మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, థీమ్స్,
ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ 2025 జనవరి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2026 ఏప్రిల్ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ని థీమ్స్ ని మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా థీమ్ ఏంటంటే వందే భారత్ 150 ఏళ్ల వేడుకలు. ఆ థీమ్ ఉంది. లాస్ట్ ఇయర్ గణతంత్ర వేడుకలప్పుడు స్వర్ణం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అంటే బంగారు భారతదేశము అభివృద్ధి మరియు నిర్మాణం అనే ఒక థీమ్ పెట్టారు. ప్రతి దానికి థీమ్ ఉంటుంది. ఆ థీము డేట్లు వగేరా ఇంపార్టెంట్లు అన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 2030 సంవత్సరానికి యుఎన్ఓ కొన్ని గోల్స్ ప్రకటించింది. మొత్తం 17 గోల్స్ ఉంటాయి. ఆ 17 గోల్స్ ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ 17 గోల్స్ ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. అందులో భాగంగానే మనకు ఈ పేదరికం నిర్మూలించాలి, ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, రీసెంట్ గా విబి జీరామ్జీ అని ఒక చట్టం తెచ్చింది. 125 రోజులు పని పేదరిక నిర్మూలన కోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసము P4 విధానాన్ని లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ తీసుకుని వచ్చింది. ఈ అంశాలన్నీ మనం ఇక్కడ సస్టైనబుల్ గోల్స్ లో భాగంగా నేర్చుకోవాలి. అలాగే వార్తల్లో ప్రదేశాలు ఇవి కూడా మనం నేర్చుకోవాలి. వార్తల్లో వ్యక్తులు ప్రదేశాలు కూడా నేర్చుకోవాలి. 2025-26లో ఏ వ్యక్తులు ఎవరెవరు వార్తల్లో ఉన్నారో అది కూడా మనం దయచేసి నేర్చుకోవాలి. అలాగే రవాణా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రవాణా రంగంలో మనం 4 భాగాలు తీసుకుంటాం. 4 భాగాలు: రోడ్డు, రైల్వేలు, ఎయిర్వేస్, అలాగే వాటర్ వేస్. ఇలా 4 భాగాలు తీసుకున్నాం. రోడ్డు, రైల్వేలు, ఎయిర్వేస్, వాటర్ వేస్, ఇలా 4 భాగాలుగా తీసుకున్నాం రవాణా వ్యవస్థలు. ఇందులో మనం ప్రధానంగా ఏపీ, ఇండియా ఈ రవాణా వ్యవస్థలో భాగంగా మనం పెట్టుకున్నాం. ఏపీ మరియు ఇండియాలో రవాణా వ్యవస్థను భాగంగా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా మనం దయచేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలాగే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే అలాగే మన పర్యావరణం సంబంధించిన అంశాలను కూడా చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. పర్యావరణంలో మనకు వృక్షాలు, జంతువులు, పక్షులు, నేషనల్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, వీటన్నిటిని గురించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఈ భారతదేశంలో ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయో ఈ అంశాలు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మనకు కమ్యూనికేషన్ రంగంలో సోషల్ నెట్వర్క్, మొబైలు, టీవీ, రేడియో ఇలాంటి అంశాలను కూడా మనం ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలు కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే అంశాలంటే మనం ప్రధానంగా నేర్చుకుంటే రాబోయే డిఎస్సిలో బిట్లు మనం తప్పనిసరిగా చేయగలం. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకోవాలి. ఇప్పుడే కోచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కరెంట్ అఫైర్ జీకేని ఒక ప్రణాళికబద్ధంగా 16 నెలలు 15 నెలల పాటు చదువుకోవాలి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఒక అద్భుతమైన వేదిక. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటికి ఇది ప్రధానమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. ఏ రోజైతే ప్రతిరోజు క్లాసులో ఏం చెప్తారో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా పెట్టడం, వాటి వెంటనే దిద్దడం, వాటిని మనకు నోటీస్ బోర్డులో ఇవ్వడం, పిల్లలకి ర్యాంకులు మార్కులు చెప్పడం, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా జరుగుతాయి. కరెంట్ అఫైర్ జీకేలో భాగంగా ప్రతిరోజు 5 బిట్లు ముఖ్యంగా దినపత్రికల్లో వచ్చిన అంశాలని కంపల్సరిగా ఈ యాప్లో
గ్రూపులో పెట్టి పిల్లల్ని సంసిద్ధం చేస్తారు. ముఖ్యంగా 5 బిట్లని నోట్స్ రాసుకోమంటారు. వాటిని ఒక ప్లాన్ ప్రకారంగా క్లాసెస్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ పాయింట్కి ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వడం జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్, జీకే, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజీ వీటి మూడింటిని ఏ విద్యార్థి అయితే ఎక్కువ బిట్లు చేయగలుగుతాడో వాడికి రాబోయే రోజుల్లో డిఎస్సి ఉద్యోగం వస్తుంది. మొన్న మనం 13,000 ఉద్యోగాలకి మనం పోటీ పడ్డాం. ఈసారి ఇంకా పోస్టుల సంఖ్య తగ్గుతాయి. 10,000, 8,000, 9,000 వరకు ఉద్యోగాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ జిల్లాల విభజన చెయ్యాలి అని తప్పనిసరిగా జిల్లాల విభజన ప్రకారంగానే గెజిట్ కానీ విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిల్లాల గెజిట్ విడుదల చేయాలి. జిల్లాల గెజిట్ విడుదల ఎప్పుడైతే చేస్తుందో 28 జిల్లాలు అవుతాయి. 28 జిల్లాలు అయినప్పుడు ఉమ్మడిగా ఉన్న జిల్లాల్లో పోస్టులు ఆటోమేటిక్గా విభజన కూడా జరిగిపోతాయి. ఇప్పుడు వరకు కలిసి పోరాటం చేసుకున్న మన మిత్రులు, మన పక్క వాళ్ళు వెంటనే మనం వేరు వేరు జిల్లాకి వెళ్ళవలసి వస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా కొంత ప్రాంతం ఇప్పుడు మనకు తిరుపతిలోకి వచ్చింది. అలాగే మదనపల్లి వంటి ప్రాంతం ఇప్పుడు మా అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళిపోయింది. దాంతో మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పిల్లవాడు ఒక్కసారిగా వేరే జిల్లాకు వెళ్ళవలసి వస్తుంది. పోస్టుల సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. పోస్ట్ సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయేటప్పుడు అభ్యర్థుల సంఖ్య, పోటీదారులు ఎక్కువగా ఉంటారు. అప్పుడు మనకు డిసైడ్ చేసేవి కీలకమైన సబ్జెక్టులే. ముఖ్యంగా కరెంట్ అఫైర్, జీకే, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషను ఇది టెట్లో మనకు ఉండదు, డిఎస్సిలోకి వస్తాయి. అందువల్ల వీటిని పిల్లవాడు చదువుకోవడానికి చాలా తక్కువ టైం ఉంటాయి. మిగతా సబ్జెక్టులు చదువుకోవడానికి చాలా ఎక్కువ టైం ఉంటాయి. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు టెట్లో రాస్తాడు, అదే సబ్జెక్టు డిఎస్సిలో రాస్తాడు. కానీ కరెంట్ అఫైర్, జీకేను, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషను డిఎస్సికి మాత్రమే వస్తాయి. పైగా పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటే డిఎస్సిలో కరెంట్ అఫైర్, జీకే చాలా చాలా డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు వరకు ప్రణాళిక లేకుండా చదివేవాళ్ళు ప్రణాళికబద్ధంగా చదవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన రాయలసీమలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అతి ఉత్తమమైన కోచింగ్ సెంటర్ మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ముఖ్యంగా రాయలసీమ గడిచిన 8 జిల్లాలు అయ్యాయి. ఆ 8 జిల్లాల పిల్లలకి నా చెప్పే మనవి, మీరు దూరకుండా నిలుపు, మీరు ఇక్కడికే వచ్చి తిరుపతి శ్రీ ప్రజ్ఞలో అద్భుతంగా కోచింగ్ తీసుకొని ఈ 2026 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఒక ఉద్యోగాల్లో మీ జిల్లాలో మీరు ఒక ఉద్యోగం సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.